ఎటువంటి వివరాలు కూడా వెలుగులోకి రాని పరిస్థితి కనిపిస్తోంది. మరైతే ఎందుకు ఆమె సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, అసలు కారణాలు ఏంటి, ఇటు ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మానసికంగా ఆమె దేనికైనా బాధపడుతుందా, లేకపోతే కుటుంబ సభ్యులతో ఏమైనా కలహాలు ఉన్నాయా అన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోని ముఖ్యంగా తను ఇక్కడ హైటెక్ సిటీలో సంబంధించి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోని టీమ్ లీడ్ గా కూడా పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పెళ్ళైన తర్వాత అంటే తన భార్యాభర్తలు ఇద్దరు 2007లో పెళ్ళైన తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళని, రీసెంట్ గా తన భర్తకి దుబాయ్ లోని జాబ్ వచ్చిన తర్వాత అక్కడికి తను షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లల్ని కూడా చూసుకుంటూ ఆమె ఇక్కడే ఉండేవారు అని కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ అక్కడ భర్త ఇక్కడ భార్య ఇద్దరు కూడా ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి డే అండ్ నైట్ పనిచేస్తూ పిల్లలిద్దరిని కూడా హాస్టల్లో పెడుతూ, అయితే గత కొన్నాళ్ళుగా ఆమె చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నట్టు, చాలా లోగా ఉన్నట్టు, అంటే నాకు ఎవరు లేరు చెప్పుకోవడానికి, బాధలు చెప్పుకోవడానికి ఎవరు లేరు అని చెప్పి తను చాలా లో అయినట్టు కూడా కనిపిస్తా ఉంది. అయితే ముఖ్యంగా తను లో అయిన విషయం కూడా తన కుటుంబ సభ్యులతో చాలా సార్లు షేర్ చేసుకున్నట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది కామన్ గానే జరిగేదేలే, హస్బెండ్ అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అంటే ఇలాంటివి జరిగే వేళ దాన్ని పెద్ద మనసుకు తీసుకోవాల్సిన అవసరం లేదు, పిల్లల్ని చూసుకొని ఉండు, లేకపోతే వస్తారు కదా అని చెప్పి తనకి ధైర్యం చెప్పేవాళ్ళు అని కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఆ లోన్లీనెస్ ఆమెలో ఇంకా ఇంకా పెరిగిపోయి, తట్టు పిల్లలు కూడా ఆమెకి దగ్గరలో లేకపోవడం ఒక కారణంగా కూడా ఇక్కడ మనకి ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే పిల్లలు ఇద్దరు కూడా హాస్టల్లో ఉండడం, ఇక్కడ తల్లి దగ్గర విజయరెడ్డి ఉండడం, ముఖ్యంగా ఈ పొద్దున్న వెళ్ళిపోయి అంటే నైట్ షిఫ్ట్లు ఉండడం, ఈ వర్క్ స్ట్రెస్ సాఫ్ట్వేర్ కి సంబంధించి ఏ విధంగా ఉంటుందో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటి స్ట్రెస్ లోని తనకంటూ ఒక అంటే కష్టం చెప్పుకోవాలన్నా, లేకపోతే తనకంటూ ఏమైనా షేర్ చేసుకోవాలన్నా, ఇటు ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పటికీ ఫ్యామిలీకి సంబంధించి ఇటు పిల్లలు దూరంగా ఉండి, హస్బెండ్ దూరంగా ఉండి, ఆ లోన్లీనెస్ అనేది చాలా ఎక్కువగా ఆమెకి ఉంది అన్నట్టు కూడా క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే తను నైట్ అంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత తన సొంత కారులోని ఇంటి నుంచి బయలుదేరి వచ్చి హాస్టల్ కూడా వెళ్ళి పిల్లలిద్దరిని కూడా తీసుకుని వచ్చి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ముగ్గురు కూడా వెళ్తున్న విజువల్స్ మనం ఇప్పటికే చూడొచ్చు. అయితే ఇక్కడ అందరినీ కూడా కలిసివేస్తోంది, ముఖ్యంగా ప్రశ్నిస్తోంది ఏంటంటే పిల్లల్ని ఏమని చెప్పి ఒప్పించింది, పిల్లలకి అసలు ఏం చెప్పారు, ఎందుకంటే అప్పటి వరకు పిల్లలకి సంబంధించి వాళ్ళ హాస్టల్లో ఉండడం, ఏమే విధులు నిర్వహించి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళని కార్లో ఎక్కించుకొని తీసుకెళ్ళడం, కార్లో ఆ పిల్లలిద్దరికి ఏమని చెప్పారు, ఎటువంటి విషయాల గురించి డిస్కస్ చేసుకున్నారు వాళ్ళు, లేకపోతే ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా చెప్పారా, తన తండ్రి గురించి ఏమైనా చెప్పారా, లేకపోతే తన మానసిక పరిస్థితి గురించి ఏమైనా చెప్పారా, లేకపోతే నేను ఇలా లోలో ఉన్నాను, మేబీ నేను ఏమైనా సూసైడ్ చేసుకుంటే మీ పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళకి ఏమైనా చెప్పి మైండ్ వాష్ ఏమైనా చేశారా అన్న దానిపైన కూడా ఇవాళ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కూడా ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్స్క్లూజివ్ గా మనకి రాసిన సూసైడ్ నోట్ ఏదైతే ఉందో అది దొరకడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇందులోని ఎవరి ప్రమేయం లేదు, తను లోగా ఫీల్ అవ్వడం వల్లనే నాకు జీవించాలని లేదు అని చెప్పి తను సూసైడ్ చేసుకున్నట్టు ఆ లెటర్ లో రాసుకొచ్చింది. సో ఇప్పటికే పోలీసులు కూడా ఆ లెటర్, అలాగే తన మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ ఆధారంగా తను ఎవరితో లాస్ట్ చాట్ చేసింది, కుటుంబ సభ్యులతో ఏమైనా చాట్ చేసిందా, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ తో ఏమైనా చాట్ చేసిందా, ఒకవేళ చాట్ చేస్తే ఏమని చాట్ చేసింది అని చెప్పి కూడా ఇప్పటికే తన కొలీగ్స్ కి సంబంధించి కొంతమందిని విచారించడం కూడా జరిగింది. అయితే తన ఆఫీస్ లో ఎలా ఉండేవారు, తన స్వభావం ఎలా ఉండేది, ఇలా లోన్లీనెస్ కి సంబంధించి ఏమైనా ఎప్పుడైనా డిస్కస్ చేసిందా, లేకపోతే ఇలాంటి సూసైడ్ చేసుకోవాలి అని కానీ, లేకపోతే ఎప్పుడైనా మాటల్లో ఏమైనా బయటికి ఏమైనా చెప్పారా, లేకపోతే వాళ్ళ హస్బెండ్ కి సంబంధించి ఈమెకి ఏమైనా ఇష్యూస్ ఉన్నట్టు, ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోలేనప్పటికీ దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ తోని మన ఫ్యామిలీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చెప్పుకునే పరిస్థితులు ఉంటాయి. మరి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మేబీ అలాంటి ఇష్యూస్ గురించి ఏమైనా చెప్పారా, ఇంకా ఆస్తి తగాదాలు విషయాలు కూడా ఉన్నాయి అన్నట్టు వినిపిస్తోంది. మరి అందులోని ఎంత నిజాలు ఉన్నాయి, ఆస్తికి సంబంధించి కొట్లాడి జరిగితే అసలు ఎవరెవరి మధ్య కొట్లాడి జరుగుతోంది, ఎప్పటి నుండి జరుగుతుంది అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే శనివారం రోజు నుంచి ఈ రోజు వరకు ఈ మొత్తం ఈ కేసు కనుక చూసుకున్నట్లయితే ఎటువంటి పురోగతి లేకుండా, ఎక్కడ చిన్న ఇంటి కూడా లేకుండా అసలు ఎందుకు చనిపోయారు అన్న ప్రశ్నార్థకంగానే ఇది మిగిలిపోయింది. ఇటు కుటుంబ సభ్యులకి తెలియక, అటు ఫ్యామిలీ మెంబర్, అటు ఫ్రెండ్స్ కి తెలియక, కొలీగ్స్ కి తెలియక, ఎవరికి తెలియక అసలు ఎందుకు చనిపోయారు ఏంటి అని చెప్పి అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ వార్త తెలిసిన వాళ్ళు కూడా
చనిపోతే ఆమె చనిపోయింది, అపశృతం తెలియని పిల్లల భవిష్యత్తు ఎందుకు నాశనం చేశారు అని చెప్పి కూడా ఇటు ఆమెను తిడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ఇక్కడ అసలు ఏం జరిగింది ఏంటి, ఆమె వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఆమె లాస్ట్ చిట్టి మీద అంటే టికెట్ మీద ఏదైతే రాసిందో సూసైడ్ నోట్, ఆ నోట్ కి సంబంధించి ఫోటో తీసి ఆమె వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోవడం జరిగింది. మరి ఆ స్టేటస్ పెట్టినప్పుడు ఎవరైనా అడిగారా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు, లేకపోతే ఎందుకు ఈ విధంగా పెట్టావు అని అడిగారా లేదా, ఒకవేళ అడిగితే ఏమైనా సమాధానం ఇచ్చారా లేదా అన్న వివరాలు కూడా ఇవాళ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి పోలీసులు ఇప్పటికే ఆమె మొబైల్ ఫోన్ అండ్ ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఇటు కుటుంబ సభ్యులు అలాగే ఈ విషయం తెలిసిన తర్వాత తన భర్త వచ్చారు. నిన్న అంత్యక్రియలు కూడా ఇటు భువనగిరి బీబీ నగర్ లో కూడా జరగడం చూసాము. మరి అయితే భర్తకి సంబంధించి ఎటువంటి విభేదాలు లేవు, చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు అని చెప్తూ ఉన్నారు. మరి భార్య భర్తలకి సంబంధించిన ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కుటుంబ సభ్యుల వరకు వెళ్ళని పరిస్థితులు ఉంటాయి, సొంత తల్లితో కూడా షేర్ చేసుకోలేని విషయాలు ఉంటాయి. మరి వాటికి సంబంధించి ఏమైనా భార్య భర్తల మధ్య ఏమైనా జరుగుతోందా, ఎందుకంటే 3-4 ఏళ్ల నుంచి ఆ దుబాయ్ లో ఉండడం కావచ్చు, లేకపోతే మీ లోన్లీగా ఫీల్ అవ్వడం, లేకపోతే దీనికి సంబంధించి రావాలి నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నాయా, సో ఈ కోణంలో కూడా భర్తని విచారించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఉన్నా లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నా కూడా ఈ సూసైడ్ అన్నది అసలు ఎందుకు తీసుకుంటున్నారు, ఇటువంటి కఠినమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు, బ్రతకడానికి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు. ముఖ్యంగా ఆమె చనిపోవడమే కాకుండా చేతికొచ్చిన పిల్లలు ఒకళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఒకళ్ళు సెకండ్ ఇయర్ చదువుతున్నట్టు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మరి ఎంతో చక్కగా ఉండి అంత పెద్ద పిల్లల్ని కూడా ఇవాళ ఏమని ప్రేరేపించి ఇటువంటి సూసైడ్ కి దారి తీశాయి, ఏ కారణాలు ఎంత ఘోరంగా అంటే ఎలాంటి బలమైన కారణం వీళ్ళని యాక్సెప్ట్ చేసేటట్టు చేసింది పిల్లల్ని. ఒకవేళ తల్లి ఇటువంటి నిర్ణయం తీసుకుంటే పిల్లలు నచ్చ చెప్పలేదా, ఇలా చాలా రకరకాల క్వశ్చన్స్ అన్నవి తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి పోలీసులు ఆల్రెడీ విచారణ చేపట్టారు. మరి విచారణలో ఏం తెలుస్తుంది, కేవలం ఈమె లోన్లీనెస్ అయినా, ఈమె లోన్లీనెస్ అయితే పిల్లల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది, ఒకవేళ తల్లి కుటుంబ సభ్యులు సరిగా చూసుకోరా, మరి నేను ఉన్నప్పుడే వీళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు, నేను ఒకవేళ లేకపోతే పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారు, తండ్రి చూస్తే దుబాయ్ లో ఉన్నాడు, ఇటు తల్లి గాని లేకపోతే అన్నదమ్ములు గాని వీళ్ళు అసలు చూసుకుంటారా లేదా అనే సందేహం ఆమెకి ఏమైనా కలిగిందా, ఆ సందేహం వచ్చేటట్టు కుటుంబాల్లోని కలహాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణాల్లో కూడా ఇవాళ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే